హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు నేను వచ్చాను. అదేంటంటే ఇప్పుడు మన పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదండి, అందుకని నేనైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అవేంటంటే స్వీట్ గవ్వలనైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే 3 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఆ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడాని అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత పిండిని అయితే నార్మల్గా కలపాలి. తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని అయితే వేడి చేసి గోరెచ్చగా అది కూడా పిండిలోకి వేసి మంచిగా కలపాలి. ఆ పిండి అనేది ఇట్లా కొంచెం ముద్దలాగా వచ్చేలాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా పిండిని అయితే మంచిగా ఒక ముద్దలాగా అయితే మనం కలిపేయాలి. మరి జావ లేకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా కొంచెం మెదమెదలాడేటట్టు పిండిని అయితే కలపాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఆయిల్ ప్లేస్ లో నెయ్యి ఉన్నా కూడా నెయ్యిని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే వేసాను. ఇట్లా పిండి కలిపి ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పిండిని మరొకసారి కలిపి కొంచెం చిన్న చిన్న ఉండలుగా అయితే మనం తీసుకోవాలి. ఆ చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఇట్లా ఫోర్క్ తోటి అయితే గవ్వల షేప్ అయితే చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మనము అప్పాలు తీసే గంట ఉంటుంది కదా, ఆ గంటతోటి కూడా ఇట్లా గవ్వలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లా ఈ గవ్వలన్నీ ఆ షేప్ లో చేసి అయితే పక్కనే పెట్టుకోవాలి. ఆ తర్వాత అవి వేయించడం కోసం అయితే ఒక కళాయిని తీసుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గవ్వలన్నిటి కూడా అందులో వేసి అయితే మంచిగా ఎర్రగా వేయించాలి. వేయించి పక్కన తీసుకోవాలి. ఆ తర్వాత స్వీట్ గవ్వలు కదండి మనం చేసేవి, దానికోసం అయితే నేనైతే బెల్లం పాకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కళాయిని తీసుకొని అందులోకి అయితే నేను 1.5 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఏం చేశానంటే నేను కొంచెం ఆయిల్ లో గవ్వలు వేయించేటప్పుడే ఆ 1.5 కప్పు బెల్లాన్ని అయితే వాటర్ పోసి అయితే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కళాయిలోకి అయితే నానిన బెల్లాన్ని అయితే వేసి మంచిగా కరగనిచ్చాను. కరగనిచ్చిన బెల్లాన్ని అయితే ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసాను. అదంతా మంచిగా పొంగిన తర్వాత లైట్ తీగ పాకం అనేది మనకు రావాలి. ఇట్లా తీగ పాకం వచ్చిన తర్వాత పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇట్లా పాకం రెడీ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గవ్వలను అయితే అన్నిటిని కూడా అందులో వేయాలి. ఆ పాకాన్ని అంతా పట్టేలాగా ఒక 2-3 సార్లు అట్లా కలిపి ఆ కళాయిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మంచిగా ఆ పాకం అంతా గవ్వలకు పట్టిన తర్వాత ఆ గవ్వలను అయితే ఒక్కొక్కటిగా విడదీసి ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకైతే 10 to 15 డేస్ అయితే మనకు స్టాక్ అనేది ఉంటుంది. డైలీ పిల్లలకి స్నాక్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ గవ్వలు అనేవైతే మంచిగా కరకరలాడుతూ వచ్చాయి. నేను చేసిన ఈ గవ్వలను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.